బీఆర్ఎస్ స్కీములు స్కాములుగా మారాయని అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలో గత 40 ఏళ్ల నుండి బీజేపీ పరిపాలించిందని గుర్తు చేశారు. నేడు బీఆర్ఎస్ అభ్యర్థి ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గం కిషన్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కింద 3 లక్షలు అందించిందని తెలిపారు. ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 3 లక్షల రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి నాన్ రిఫండబుల్ వారికి శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, కిట్ ఇచ్చి, అదేవిధంగా స్టైఫండ్ ఇచ్చి కూడా వారి స్వయం ఉపాధి కల్పనకు వారి కాళ్ళ మీద వారు నిలవడానికి ఈరోజు ఆ స్కీమ్లు కూడా ప్రవేశపెడుతున్నాము. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్ని అప్లికేషన్లు వచ్చినా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించడానికి కూడా మేము ప్రజలకు వివరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది. కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి, అంతకుముందు నరేంద్ర గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. మాకు ప్రజలు వివరిస్తున్నారు. మీరు చేసినటువంటివే 40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురుతుంది. ఈరోజు కూడా రేపు 30వ తేదీ జరిగేటటువంటి పోలింగ్ రోజున భారీ ఎత్తున ఓటర్లందరూ కూడా నిశ్చయించుకున్నారు, డిసైడ్ అయిపోయినారు. అన్ని వర్గాల వారు, వ్యాపార వర్గాల వారు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు, మహిళలు, యువకులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు స్లమ్లలో ప్రత్యేకంగా కూడా వారందరూ కూడా ఆహ్వానించి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తించి కమలం గుర్తుపై ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. కాబట్టి మా పార్టీకి ఎవరు పోటీ కాదు. మా యొక్క నినాదము ప్రజా సంక్షేమం, మా నినాదము నియోజకవర్గ అభివృద్ధికి ఓటేయండి. ఈ నియోజకవర్గాన్ని అవినీతికి సంబంధించినటువంటి 4.5 సంవత్సరాలు స్కీములన్నీ కూడా స్కాములుగా మారిపోయినాయి. ఈ స్కాములు ఆపాలంటే, నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుపై ఓటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అమిత్ షా 2 రోజుల